తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం కాకి దుస్తులను ఎల్లో యూనిఫామ్ గా మార్చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికార సమక్షంలో పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. అసలు నిజం చెప్పాలంటే కాకి యూనిఫామ్ ని ఈరోజు ఎల్లో యూనిఫామ్ గా మార్చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఐపీఎస్ అంటే జనరల్ గా ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటాం, కానీ ఈ కూటమి పాలనలో ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్ గా మార్చేశారు. ఏపీపీఎస్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్. దాని కూటమి పాలనలో ఏపీ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జనరల్ గా బిఎన్ఎస్ చట్టాలు దేశమంతా ప్రజల కోసం వాడుతారు, కానీ ఈ కూటమి పాలనలో బిఎన్ఎస్ చట్టాలని ప్రజల కోసం వాడకుండా ఆ చట్టాల అమలులో నిర్వీర్యం చేసి ఆ చట్టాలని బాబు రాజకీయ న్యాయ సంహిత చట్టాలుగా మార్చేశారు. అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులను పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఇదేనా మీరు ఒక టీచర్ గా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా? ఇదేనా సంస్కారం మీకు వచ్చినది? ఇదే సంస్కారాన్ని మీరు ఆ రోజు విద్యార్థులకు నేర్పించారా నేను అడుగుతూ ఉన్నాను. మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు మీరు? కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు సబ్సిడీ ఎరువులు విత్తనాలు కూడా దొరకని దుర్భర దుస్థితి ఏర్పడిందని యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూమి యజమానిని బట్టి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపడితే వ్యవసాయం చేసే నిజమైన రైతులకు ఒక్క బస్తా కూడా దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చైర్మన్ గా ఉన్న అప్సడాతో సంబంధం లేకుండా రొయ్యల ఫీడ్ ధరలు పెంచడం చూస్తే ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని నాగిరెడ్డి విమర్శించారు. రసాయనిక ఎరువుల సబ్సిడీ, సో భూమిని సాగు చేసే వాళ్లే ఎరువు కట్టని కొంటారు. అది కాంప్లెక్స్ ఎరువు కావచ్చు, యూరియా కావచ్చు, ఏదైనా సరే. రసాయనిక ఎరువుని తీసుకెళ్లి పప్పలండుకోవడానికి పనికిరాదు, లేకపోతే ఏదైనా హార్లిక్స్ లా కలుపుకుని తాగడానికి పనికొచ్చే వస్తువు కాదు. రసాయనిక ఎరువు కేవలం వ్యవసాయానికి భూమి మీద వేయటానికి మాత్రమే ఉపయోగించే ఎరువు. సో గత సంవత్సరం యూరియా షార్టేజ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర 267 రూపాయలకి యూరియా దొరకలేదు. 400, 500, 600 పెడితే దొరికింది. సో రాష్ట్రంలో ఎరువులు దొరకకుండా, యూరియా దొరకకుండా ఆగిపోయిన రైతు అయిన వాళ్ళు లేరు, కానీ బ్లాక్ మార్కెట్ లో కొనుక్కున్నారు. దాన్ని చూపించి ఏదో ఈ సంవత్సరం బ్లాక్ మార్కెట్ ని అరికడతాం అన్నట్టుగా పెట్టి ఒక యాప్ని, ఎరువు కొనుక్కోవడానికి ఒక యాప్ని తీసుకొచ్చారు. అంటే వెళ్ళి ఆ యాప్ ద్వారాగా యాప్లో లోడ్ అయిపోయి ఆ యాప్ ద్వారాగా నా ఆధారు దానికి అనుసంధానం చేస్తే నా భూమి ఎంత ఉందో దాంట్లో చూపిస్తే దాంట్లో ఎన్ని కేజీలు డిఏపి కావాలి, లేకపోతే ఎన్ని కేజీలు యూరియా కావాలి అది చూపిస్తుందంట. దాని ప్రకారం ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు ఇస్తారంట. మనం ఎప్పటి నుంచో ఒక సామెత చెప్తాం, బిఏ రోమన్ ఇన్ రోమ్. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి మనుషులు ఉండాలి. అరే ఇక్కడున్న కౌలు చేసే రైతులు ఇవాళ మాగాణి వ్యవసాయంలో తీసుకుంటే 100కి 90% మందికి రైతులు కౌలు రైతులు. సో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా ఏ పంటలో తీసుకున్నా సరే 75 నుంచి 80% మంది కౌలు రైతులు. ఈ భూమి కలిగిన ఓనర్ అమెరికాలో ఉన్నాడు, లేకపోతే బ్రిటన్ లో ఉన్నాడు, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, లేకపోతే ఢిల్లీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే వ్యాపారాలు. భూములు వాళ్ళ కింద ఉన్నాయి. ఇప్పుడు భూమిని సాగు చేసే రైతుకి ఇవాళ నారుమడి పోశాడు. ఎద్దును ఎప్పుడు కూడా వ్యవసాయం అదును పొదును. సో వర్షం కురిసిన రోజున అదునుకి విత్తనం చల్లాలి, అట్లాగే ఆ పొదును ఉన్న టైంలో ఎరువేసుకోవాలి. ఇవాళ ఎరువేయాల్సింది అతను దీన్ని బచ్చుకుని అసలు ఎక్కడ కూడా కౌలుదారీ కార్డులు, ఎంతమంది కౌలుదారులు ఉంటే ఎంతమందికి మనం కౌలుదారీ కార్డులు ఇవ్వగలిగాం. ఇప్పుడు దాకా కూడా కౌలుదారీ చట్టాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కౌలుదారీ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసి సో 11 నెలలకే కౌలుదారీ అది లైసెన్స్ కింద, సాగు కింద సర్టిఫికేట్ ఇచ్చి నో రెన్యువల్, నో ఎక్స్టెన్షన్, ఆటోమేటిక్ గా రద్దయిపోయేటట్టుగా భూమి కలిగిన యజమానికి కూడా యాజమాన్య హక్కుకి భంగం కలగకుండా ఆలోచన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు అటువంటి ఆలోచన జరగలేదు. మీరు ఎక్కడా కూడా రైతు భరోసా, అన్నదాత సుఖీభవ కౌలుదారులకు ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. ఆ కార్డులు ఇస్తే మరి దాంట్లోకి వస్తాయనో ఏమో. ఇప్పుడు ప్రధానమైన సమస్య
ఎరువు అసలు దొరకని సమస్యలోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కూడా దీని మీద వార్తలు వస్తున్నాయి. దీని మీద రైతుకు అవసరమైన వస్తువుని అవసరమైన టయానికి అందించడం ప్రభుత్వ బాధ్యత. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎరువు వస్తుంది. ఇవాళ కేంద్రం రాష్ట్రం కూడా వాళ్ళు చెప్తున్న దాంట్లోనే రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతోంది. అయినప్పుడు మరి ఆ 18 నుంచి 20 లక్షల ఎకరాల్లో రసాయనిక ఎరువులు తగ్గాలి కదా వాడకం. మరి ఏమైపోయింది? రసాయనిక ఎరువులు వాడకం ఎక్కడ తగ్గింది? రైతులు మించి రసాయనిక ఎరువులు వాడుతున్నారు అనేది మాట్లాడటం మాత్రం చాలా ఇది అపాండం, చాలా తప్పు కూడా. ఇది మీ పరిశోధనా స్థానాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు ఉన్నాయి. వాటిల్లో యూరియా బదులు నానో యూరియా వాడి బ్రహ్మాండంగా రిజల్ట్ ఉందని చెప్పండి. యూరియా బదులు సేంద్రియ ఎరువులే వాడితే బ్రహ్మాండంగా రిజల్ట్ ఉన్నాయని చూపించండి ప్రాక్టికల్ గా. సో అట్లాగే భూమి మీదకి వెళ్లి మీరు డెమాన్స్ట్రేషన్ ప్లాట్లుగా తీసుకుని వాటి మీద చూపించండి. మాకు రైతుకి కావాల్సింది లాభం మాత్రమే. అది ఏ రూపేణ లాభం వచ్చినా దాంట్లోకి రైతు వెళ్ళడానికి ఎప్పుడు కూడా వెనకాడడు. ఈ రసాయనిక ఎరువు రైతు తను స్వయంగా మొదలుపెట్టలా. 1950లో మన దేశ జనాభా 35 కోట్లు. కాకినాడ జిల్లా జగ్గంపేట సిహెచ్సిను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్ ప్రణీత్ను అడిగి తెలుసుకున్నారు. సిహెచ్సిలో వివిధ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి అక్కడ వారికి అందుతున్న వైద్య సదుపాయాల వివరాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జగ్గంపేట ఆసుపత్రి జాతీయ రహదారికి దూరంగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా త్వరలోనే ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తామన్నారు. పోస్టుమార్టం వద్ద ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగ్గంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయన్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు అదేవిధంగా వార్డులో ఉన్నవారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాన్ నిరంజన్ ను పరామర్శించిన పవన్. నిరంజన్ ధైర్యం, ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు. గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి. రాష్ట్రంలో నేరాల సంఖ్య 14.1% తగ్గిందన్న హోంమంత్రి అనిత. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీతో చేస్తున్న పోలీసింగ్ క్రైమ్ రేటు తగ్గడానికి కారణమని వ్యాఖ్య. క్రైమ్ రేటు తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అభివృద్ధుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.